దేవుడికి మన హృదయ అంతరంగం అంతా కూడా ఆయనకు తెలుసు. అసలు భక్తి అంటే ఏంటి, దేనిని భక్తి అంటారు? భక్తికి నిర్వచనం చెప్పడం చాలా కష్టం. నేను ఇది చేస్తూ ఉన్నాను కాబట్టి ఇది నా భక్తి అని ఒకళ్ళు అనుకోవచ్చు. నేను ఇది చేయట్లేదు కాబట్టి ఇది నా భక్తి అని ఇంకొకళ్ళు అనుకోవచ్చు. సో జీవించే అపోస్తుడైన పౌలు తన ఆత్మీయ పుత్రుడైనటువంటి తిమోతిని హెచ్చరించి చెప్పినటువంటి మాటలు తిమోతికి రాసినటువంటి మొదటి పత్రికల్లో చూస్తాం. మనం 4వ అధ్యాయము 11వ వచనములో చూస్తాం. ఈ సంగతులను ఆజ్ఞాపించి బోధించము, నీ యవ్వనమును బట్టి నిన్నెవనిని తృణీకరింపనీయకము గాని మాటలోను ప్రవర్తనలోను ప్రేమలోను విశ్వాసములోను పవిత్రతలోను విశ్వాసులకు మాదిరిగా ఉండుము. ఇవి అపోస్తుడైన పౌలు యవ్వనస్తుడైన తిమోతిని హెచ్చరించి ఒక తండ్రిగా, ఒక ఆత్మీయ తండ్రిగా బోధించినటువంటి హితోపదేశం. నీ యవ్వనమును బట్టి నిన్నెవనినీ తృణీకరింపనీయకము గాని మాట ప్రవర్తన ప్రేమ విశ్వాసములో పవిత్రతలో ఎవరికి మాదిరిగా ఉండమంటున్నాడు?